నేనైతే ఇంత పెద్దది ఎప్పుడు చూడలేదు. లెట్ మీ షో యూ. క్రొకడైల్ ఎగ్ కనిపించింది. లెట్ మీ షో యూ. నువ్వు పారనేలోపు అది పారిపోయింది. లేదు కాదు కూడదని మీరు ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే ఇంకా అది మీ రిస్క్. ఇది బెంగళూరుకి మైసూర్కి మిడిల్లో ఉంటుంది. స్టక్ అయింది. అది వార్నింగ్ అంట, క్లోజింగ్ టైం. బట్ ఐ వాంటెడ్ టు షో యూ వేస్ దిస్. అప్పట్లోనే అంత థింకింగ్. హలో, సో ఐమ్ బ్యాక్. ఫంక్షన్ అయితే అయిపోయింది. లాస్ట్ క్లిప్లో నేను చెప్పాను కదా వీ హ్యావ్ సమ్ అదర్ ప్లాన్స్ అని చెప్పి. ఆ ప్లాన్ ఇదే. లెట్ మీ షో యూ. ఇది బెంగళూరుకి మైసూర్కి మిడిల్లో ఉంటుంది. ఈ ప్లేస్ని రంగంతిట్టు అని అంటారు. సో ఇట్స్ బేసిక్లీ బర్డ్ శాంచురీ. సో ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి ఇది కూడా చూసుకొని వెళ్దామని చెప్పి వీ హ్యావ్ స్టాప్డ్ బై. ఇలా సో అది టికెట్ కౌంటర్. ఇప్పుడు టికెట్స్ తీసుకొని వీ హ్యావ్ టు గో ఇన్ సైడ్. దీని టైమింగ్స్ వచ్చేసి ఈవినింగ్ 6 వరకు ఉంటుందంట. సో వి స్టిల్ హ్యావ్ టైం. ఇప్పుడు 4 అవుతుంది. దిస్ ఇస్ ద ఎంట్రీ ప్లేస్ బోటింగ్కి. బోట్ వీకెండ్ కాబట్టి క్యూ బాగానే ఉంది. మీరు వీక్ డేస్లో వస్తే మీకు ఇంత రష్ ఉండదు, సిన్స్ ఇట్ ఇస్ సండే టుడే. సో కొంచెం క్రౌడ్ అయితే ఉంది, బట్ మేనేజబుల్. బోట్స్ కూడా ఐ థింక్ ఒక 3-4 ఉంటాయి. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ లా ఉంది ఇది. నడుస్తూ ఉంటే అటు ఇటు ఊగినట్టు అవుతుంది. కెమెరా ఎక్కడ పడిపోతుందో అని నా భయం నాకుంది. సో వి జస్ట్ స్టార్టెడ్. బోట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఎంతసేపు ఉంటుంది ఇది? 1.5 hour. 1.5 hour ఉంటుందంట టు గో అరౌండ్. కీప్ వాచింగ్. చాలా బాగుంటుంది. చాలా వరకు మైగ్రేట్ అయిన బర్డ్స్ ఉంటాయంట. సో ఇక్కడ బోట్ నడిపే ఆయన చెప్పింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ సైబీరియా అండ్ రష్యా నుంచి మైగ్రేట్ అయిన బర్డ్స్ అంట. వావ్, డూ యూ సీ దట్?
చిన్న చిన్న బర్డ్స్, అది యాక్చువల్గా నెస్ట్ పెట్టింది, దాంట్లో ఉంది. ఐఎమ్ నాట్ షూర్ కెమెరా ఎంత క్యాప్చర్ చేస్తుందో, బట్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్ టు సీ ఫ్రమ్ హియర్. ఇందాక ఇక్కడే క్రొకటైల్ ఉండిండే, బట్ మేము వచ్చేలోపు అది వెళ్ళిపోయింది ఆన్ దిస్ రాక్. యాక్చువల్గా బోట్ స్టక్ అయింది ఇక్కడ, ఆ స్టోన్ ఉండే కదా, సో అది తప్పించి బోట్ని తీసుకొని వెళ్ళడానికి ఈజ్ ట్రైయింగ్. లేకపోతే ఇక్కడే ఉండాలి రోజంతా. అక్కడ చూస్తున్నారు కదా, సో దాన్ని చెక్ డ్యామ్ అని అంటారంట. మైసూర్ మహారాజా అది ఒక రాయి మీద ఒకటి పెట్టేసి ఈ వాటర్ ఇక్కడే ప్రిజర్వ్ అయి ఉండేలాగా చేశారంట, సో దట్ బర్డ్స్ ఇలా మైగ్రేట్ అవుతూ వస్తాయి అని చెప్పేసి. అప్పట్లోనే అంత థింకింగ్. క్రొకడైల్ ఎగ్ కనిపించింది, లెట్ మీ షో యూ, వైట్గా. సో అవి క్రొకడైల్ ఎగ్స్ అంటే ఇదంతా. అండ్ ఈ మట్టి మీద వచ్చేసి అవి వచ్చి ఇక్కడ ఎగ్స్ పెడతాయంట మోస్ట్లీ. ఒకేసారి క్రొకడైల్ 60-40 ఎగ్స్ పెడుతుందంట. అసలు క్రొకడైల్ ఎగ్స్ పెడుతుందని నాకు తెలీదు, ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నాను నేను. ఇక్కడ కాదు దివ్య, కొంచెం దగ్గరికి వెళ్ళరా అంకుల్, మా వ్యూవర్స్కి చూపించాలి. Do you see that? Crocodile is this one. అవును, క్రొకడైల్. అయ్యో వెళ్ళిపోయిందా? నువ్వు పార అనే లోపు అది పారిపోయింది. ఏడు దివ్య, నిజమే నిజమే. డు యు సీ దట్ క్రొకడైల్? కనిపిస్తుందా మీకు? సో బిగ్, ఇక్కడ సో బిగ్ ఆ క్రొకడైల్. మీరు, నేనైతే ఇంత పెద్దది ఎప్పుడు చూడలేదు. లెట్ మీ షో యూ. వీడేమి దాన్ని నోట్లకే తీసుకుపెట్టినట్టున్నాడు.
Did you see that? అది వార్నింగ్ అంట. సో దానికి ఏదైనా డేంజర్ అనిపించినప్పుడు అది మనల్ని అలర్ట్ చేయడానికి అలా అలా చూపిస్తుంది. లేదు కాదు కూడదని మీరు ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటే ఇంకా అది మీ రిస్క్. ఈ పిల్ల చూడండి, క్రొకడైల్ ఎప్పుడు చూడలేదా? చూస్తుందంట. ఉబ్బరంగా ఉంది. బట్ ఇక్కడ నా ఎదురుగా బర్డ్స్ ఉన్నాయి. వీటిని కపుల్ బర్డ్స్ అంటారంట. సో అవి కపుల్గా మాత్రమే ఉంటాయంట. ఓపెన్ బిల్ స్టార్క్ అని అంటారంట. ఐ డోంట్ నో ఇఫ్ ఐ ప్రొనౌన్స్డ్ ఇట్ ప్రాపర్లీ, బట్ కెమెరా తిప్పి చూపిస్తే లేకపోతే బోర్డు వెళ్ళిపోతుంది. చూసి ప్రతిదీ అలా జంటలుగా నుంచోనే ఉన్నాయి. హౌ బ్యూటిఫుల్ నేచర్. అసలు మనుషులే అనుకున్నాము, బట్ ఎవ్రీబడి నీడ్స్ ఎ పార్ట్నర్. ఇట్ ఈస్ సో పీస్ఫుల్. అసలు ఐ థింక్ మేము కరెక్ట్ టైంకి వచ్చినాము. నేను ఎప్పుడు వచ్చినా కానీ మార్నింగ్ టైంలో వచ్చాను, బట్ వీళ్ళు నన్ను వ్లాగ్ చేయనియట్లేదు గైస్. ఇగో ఈ పిల్ల ముఖ్యంగా. ఐ థింక్ వీ కేమ్ ఎట్ ద పర్ఫెక్ట్ టైం. ఇది గోల్డెన్ అవర్ టైంకి వచ్చినాము. అసలు ఆ ప్లేస్ కానీ ఆ వ్యూ కానీ అదిరిపోయింది. అండ్ బికాజ్ ఇది ఈవినింగ్ టైం కాబట్టి యానిమల్స్ కూడా బయటకు వస్తాయంట. ఏంటిది? ఎక్కడ? అక్కడ కనిపిస్తుందా? ఎక్కడ? There is one more crocodile కనిపిస్తుందా ఈ ఏరియాలో? క్రొకడైల్ డే అనుకుంటారు అది. చాలా దూరంలో ఒక స్టోన్ కనిపిస్తుందా, అక్కడ కూడా ఇంకొక క్రొకడైల్ ఉంది. ఐ డోంట్ నో ఇఫ్ కెమెరా ఇస్ క్యాప్చరింగ్ ఆర్ నాట్. దగ్గరికి వెళ్తే చూపిస్తాను బోట్. మా మామయ్య డ్రైవింగ్ సీట్ తీసుకున్నారు బోట్ది. బోట్ సర్కులర్ మోజులో జరుగుతుంది ఇక్కడిక్కడే. అండ్ ఒక్కొక్క దాన్ని ఏమంటారు ఆ స్టిక్ ని ఒక్కొక్కరు డ్రైవ్ చేస్తున్నారు. ఇంకే మీ పార్ట్ టైం చేయండి ఇక్కడనే. టైం 5:30 అవుతుంది ఈవినింగ్. అండ్ స్టిల్ నాట్ బ్యాడ్. ఎక్కడ కూడా క్రీసింగ్ అనిపించట్లేదు. ఓకే, నాట్ బ్యాడ్. లెట్స్ సీ హౌ లాంగ్ ఇట్ గోస్. బోట్ స్టక్ అయి ఉండే ఇందాక. సో లిటరల్గా ఆయన బోట్ దిగి ఆ రాక్ మీద నుంచొని ఆ బోట్ని మళ్ళీ అంటే తిప్పాడు. ఈ గ్యాప్లో క్రొకడైల్ వచ్చి ఉంటే పరిస్థితి ఏంటి? అంత ఈజీ కాదు చూడు పాపం వాళ్ళ జాబ్. వన్ మోర్ క్రొకడైల్. దాని తల మాత్రమే కనిపిస్తుంది.
చూడ్డానికి ప్లేస్ ఎంత ప్లెజెంట్గా ఉందో, ఒక్కొక్క చోట అసలు విపరీతమైన స్మెల్. అది బ్యాట్ వల్ల ఉంటుందంట. బ్యాట్స్ ఉంటాయి కదా, గబ్బిలాలు. యా, గబ్బిలాలు. తెలుగు రాదాను కదా, తెలుగు బ్యాట్ని గబ్బిలమే అంటారా ఇంకేమన్నా అంటారా అని ఒక సెకండ్ నేను డౌట్ పడినా. బట్ వాటి స్మెల్ భయంకరంగా ఉంది. మొత్తం అంటే ఫుల్ కాదు, అక్కడక్కడ అట్లా ఆ స్మెల్ వస్తుంది. ఓకే, అయిపోయింది బోట్ ట్రిప్. వీఆర్ ఎగ్జిటింగ్ ఆల్మోస్ట్. ఎక్కడైతే ఎక్కినామో అక్కడనే దిగాలి. మాదే అనుకుంటా లాస్ట్ బోర్డింగ్. ఎవరు లేరు కదా, ఉన్నారా? ఉన్నారు. ఓకే, మేము లాస్ట్ బట్ వన్. వాళ్ళ టైమింగ్స్ కూడా ఇది శాంచురీ 6 o'clock వరకే. టైం ఎంత? 6 అవుతుంది. సో క్లోజింగ్ టైం ఇది. మార్నింగ్ 6. 6 to 6. మార్నింగ్ 6 o'clock ఓపెన్ అవుతుందంట అండ్ క్లోజింగ్ టైం కూడా 6. సో యూ విల్ హ్యావ్ లాడ్ ఆఫ్ టైం. ఓకే, మార్నింగ్ 6 o'clockకి మోస్ట్లీ ఫోటోగ్రాఫర్స్నే తీసుకెళ్తారు. ఇన్ కేస్ అదర్స్ ఆర్ అవైలబుల్, మేబీ వాళ్ళకు కూడా ఉంటుందేమో. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం ఫోటోగ్రాఫర్సే వస్తారంట ఫర్ క్యాప్చరింగ్ దీస్ సన్ రైజ్, బర్డ్స్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఉంటుంది కదా. సో మోస్ట్లీ వాళ్ళతోనే ఉంటారంట. Overall, this trip was good. Do try to come. బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలైనా లేదా మీకైనా, కొంచెం రిఫ్రెషింగ్గా ఉంటుంది. So that was my husband. He loves uncle జాకెట్ మర్చిపోయి అట్లనే వెళ్ళిపోతున్నా. ఆయన పిలిచి మళ్ళీ అడుగుతుంటే ఏం కావాలి అంకుల్ అని అంటున్నా. అప్పుడప్పుడు మన బుర్ర ఇలా పనిచేస్తుంది. థ్యాంక్ యూ. సో ఆ బోటింగ్ చేసి రాగానే బయట ఇలా కొన్ని షాప్స్ ఉంటాయి. సో ఇలాంటి ఒక షాప్ ఉంటుంది, లైక్ క్యాప్స్, టీ-షర్ట్స్, ఎవ్రీథింగ్. ఇక్కడున్న హ్యూమిడిటీకి మనం ఏదో ఒకటి తాగకుండా అయితే ఉండలేము. అబ్బా హాయిగా ఉంది. సమ్మర్స్ కదా, అందుకే ఇలా అనిపిస్తుంది హ్యూమిడిటీ ఇక్కడ, అండ్ బికాస్ ఆఫ్ వాటర్. కానీ మీరు వింటర్స్లో అట్లా వస్తే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చూడ్డానికి ఇది ప్లాస్టిక్ బాటిల్లో గోల్డ్ సోడాలు అమ్ముతున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నా. వాచ్ టవర్ ఉంటుందని చెప్పా కదా ఇందాక. సో యాక్చువల్గా క్లోజింగ్ టైం, బట్ ఐ వాంటెడ్ టు షో యూ గైస్ దిస్. క్విక్గా వెళ్ళిపోయి ఐ విల్ షో యూ పీపుల్ హౌ దట్ లుక్స్. పాడేలాగున్నా. వ్యూ ఇలా ఉంది వాచ్ టవర్ మీద నుంచి.
So that's it for today's episode. I hope you liked it. If you like my content, please keep supporting and please subscribe my channel for more such videos, and until next time, see you guys.